బ్యాక్ టు న్యూస్. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం రూప్లా తాండాలో చికెన్ గున్యా కేసులు నమోదు కాలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గాయత్రీదేవి స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం గ్రామంలో 4 జ్వరంతో మరో 3 మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారని ఆమె తెలిపారు. వారి రక్త నమూనాలను సేకరించి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా పరీక్షల కోసం ల్యాబ్కు పంపినట్లు వెల్లడించారు. పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిఎంహెచ్ఓ సూచించారు. గాయత్రి డిఎంహెచ్ఓ సంగారెడ్డి తాండాకు మనము విజిట్ చేయడం జరిగింది. ఈ తాండాలో ఇప్పుడు చూసినప్పుడు మనకి దాదాపుగా ఇప్పుడు 1-2 ఫీవర్ తో బాధపడుతున్నట్టుగా చూస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు కూడా మనం రక్త పరీక్షలకు రక్తం డ్రా చేసి పంపిస్తున్నాము. అలాగే మనము నిన్నటి నుంచి మనకి ఇక్కడ హెల్త్ క్యాంప్ స్టార్ట్ అయిపోయింది. ఇంటింటి సర్వేని కూడా ఇక్కడ చేశాము. దాంట్లో భాగంగా మనకు 4 ఫీవర్ తో జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనకు తెలిసింది. అలాగే మోకాళ్ళ నొప్పులు అని కూడా మనకు 3కి నోటిఫై చేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా రక్త పరీక్షలు మలేరియా కనుకోండి, వైగాలు తర్వాత డెంగీ ఈ 3 కూడా మనం చేస్తున్నాము. అందరికీ కూడా నెగిటివ్ వచ్చినాయి. చికెన్ గున్యా కొరకు కూడా మనము ఇక్కడ నుంచి రక్తం తీసి మనము సంగారెడ్డి పంపిస్తున్నాము. దాని రిజల్ట్ కొరకు మేము వెయిట్ చేస్తున్నాము. సో మనము ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు ఏమి జరిగింది అనేది మనము కన్ఫర్మ్ చేసుకోవడానికి వస్తుంది. కానీ ఇంతవరకు చికెన్ గున్యా అనేది పాజిటివ్ అనేది ఇంకా ఇక్కడ అయితే రిజల్ట్ రాలేదు, రిపోర్ట్ రాలేదు. కాబట్టి మనం చికెన్ గున్యా అనుకోవడానికి లేదు. రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనము ఏదైనా మాట్లాడడానికి లేదు.